ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకట్టుకోలేకపోతోంది. దినేష్ కార్తిక్ మాత్రం బ్యాటింగ్ స్కిల్స్ తో కట్టిపడేస్తున్నాడు. 38 సంవత్సరాల వయసులోనూ మాయ చేస్తున్నాడు. మాస్ కొట్టుడుకు కేరాఫ్ లా కనిపిస్తున్నాడు. 1-2 మ్యాచ్ల్లో కాదు, కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. విభిన్నమైన షాట్లను పరిచయం చేస్తున్నాడు. డెత్ ఓవర్లలో ఎలా ఆడాలనడానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఒత్తిడిని ఉఫ్ఫమని ఊదేస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్లోనూ దినేష్ కార్తిక్ మరో స్థాయిని చూపించాడు. టార్గెట్ చేజ్ లో ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాటింగ్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోయినా బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరించాడు. ఏజ్ అనేది తనకు జస్ట్ నంబర్ మాత్రమే అని డీకే ప్రూవ్ చేసుకున్నాడు. బలమైన బౌలింగ్ విభాగాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాడు. 35 బంతుల్లోనే దినేష్ కార్తిక్ 83 పరుగులు సాధించాడు. డీకే ఇన్నింగ్స్ లో 7 సిక్స్లున్నాయి. ఇందులో ఒక సిక్స్ 108 మీటర్ల దూరంతో హైలైట్ గా నిలిచింది. సీజన్ లో బిగ్ సిక్సర్ గా రికార్డుల్లోకి ఎక్కింది. 2024లో డీకే ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 226 పరుగులు సాధించాడు. యావరేజ్ 75.33. 205కు పైగా స్ట్రైక్ రేట్ ను డీకే నమోదు చేశాడు. సీజన్లో ఇప్పటికే 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ముంబైతో మ్యాచ్లో డీకే వీర కొట్టుడుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫిదా అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ వస్తోందంటూ సరదాగా టీజ్ చేశాడు. వరల్డ్ కప్ ఆడాలి డీకే భాయ్ అని ప్రోత్సహించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ తర్వాత మాజీ ఆటగాడు అంబటి రాయుడు కూడా రియాక్ట్ అయ్యాడు. పొట్టి ప్రపంచ కప్ రేస్లోకి డీకే వచ్చేశాడన్నాడు. చివరిసారిగా వరల్డ్ కప్ ఆడేందుకు అవకాశం ఇవ్వాలి అన్నాడు. ధోని ఉన్నప్పుడు టాలెంట్ ను చూపించేందుకు డీకేకు పెద్దగా అవకాశాలు రాలేదన్నాడు. సీనియర్ ప్లేయర్ ను టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తే బాగుంటుంది అన్నాడు. ఇదే అంశంపై మరో మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. డీకే మంచి రిథంలో కనిపిస్తున్నాడు అని గుర్తు చేశాడు. కానీ వరల్డ్ కప్ లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నాడు. బ్యాటింగ్ చేయటానికి అవకాశాలు తక్కువ ఉంటాయన్నాడు. ఇంపాక్ట్ రూల్స్ సైతం ఉండదన్నాడు. అభిమానులు మాత్రం డీకేకు మళ్లీ జై కొడుతున్నారు. యువ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడంటున్నారు. వరల్డ్ క్లాస్ ఆట తీరును చూపిస్తున్నాడు అని పోస్టులు పెడుతున్నారు. డీకేను ఎంత పొగిడినా తక్కువే అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నా, కామెంటేటర్ బిజీగా ఉన్నా ఐపీఎల్లో మాత్రం ఈ రేంజ్ లో రాణించడం మాటలు కాదంటున్నారు. మొత్తంగా ఐపీఎల్ 17వ సీజన్లో దినేష్ కార్తిక్ డ్రీమ్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. పరుగుల వేటలో తగ్గేదే లేదంటున్నాడు.